నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైవర్షన్ పాలిటిక్స్ ఆడడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రాల్లో కాదు, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకున్న డైవర్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి, మొన్న అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసింది వైసీపీ నేతే అని చెప్పి తేలిపోవడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహానికి కూడా అదే రోజు తూర్పుగోదావరి జిల్లాలో చెప్పుల మాల వేసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కూటమి నాయకులు చూడండి అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానిస్తున్నారని చెప్పి పోస్టులు పెట్టి కాస్త వైరల్ చేసి హడావిడి చేశారు. కానీ ఇక్కడ చూడండి అడ్డంగా దొరికిపోయారు. నల్లజర్ల అంట అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండ వేసింది వైసీపీ నాయకుడేనని పోలీసులు నిర్ధారించారు. ఎలా నిర్ధారించాడంటే ఆయన ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిర్ధారించారంట. ఇక్కడ చూడండి, మంగళవారం ఆయన్ను అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ ముసల్లకుంటలోని ఎన్టీఆర్ విగ్రహాలకు గత శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. పుల్లలపాడు గ్రామం మాల సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, గుర్తుపెట్టుకోవాల్సింది వైసీపీ నాయకుడు బురుపుల బాబ్జీ రెండు విగ్రహాలకు చెప్పుల దండ వేసినట్టు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సో వీళ్ళు ఏంటంటే మాల సామాజిక వర్గానికి, అదే విధంగా అంబేద్కర్ గారిని అందరూ ఆరాధిస్తారు, కానీ వీళ్ళ దృష్టిలో అంబేద్కర్ గారిని ఆరాధించేది కేవలం ఎస్సీ సామాజిక వర్గమే అని ఊహించుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేస్తే ఇది కూటమి ప్రభుత్వంలో జరిగిందని అగ్ర కులాలకు మరియు ఎస్సీ సామాజిక వర్గాలకు మధ్య గొడవలు సృష్టించి పబ్బం గడుపుకొని డైవర్షన్ పాలిటిక్స్ ఆడడానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు. దీన్నే జగన్మోహన్ రెడ్డి 2.0 మీరు చూస్తారన్నారు కదా, మొదలు పెట్టేశాడు. కానీ పోలీసులు చాలా చాకచక్యంతో టెక్నాలజీని వాడి ఆ చెప్పులు వేసిన ఆయన్ని జైల్లో కూడా పెట్టారు. ఇది ఒక టాపిక్ అయితే, ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి పాస్టర్ ఒక ఆయన యాక్సిడెంట్లో మృతి చెందితే అది అనుమానాస్పద మృతి జరిగినట్లు పోలీసులు అయితే చెబుతా ఉన్నారు. దాన్ని ఆయన ఇంతకు ముందు ఏదో పోస్ట్ పెట్టాడని, హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు, ముస్లింల మనోభావాలు దెబ్బతినేటట్లు అప్పుడేదో పోస్టులు పెట్టాడని, దానికి కక్షగట్టి వాళ్ళు ఈయనకు వార్నింగ్ ఇచ్చారని, ఆ వార్నింగ్ లో భాగంగానే ఇది హత్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర చెప్పించాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి పూసగుచ్చినట్లు ఏం జరిగిందో కూడా వివరించారు. ఇక్కడ ఏమనుకున్నాడు, దీన్ని క్రిస్టియన్స్ వర్సెస్ హిందూ, క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లిమ్స్ లాగా క్రియేట్ చేసి మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్ ఆడదామనుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఇది దళితులను మోసం చేసే ప్రభుత్వము, కూటమి ప్రభుత్వాన్ని నమ్మొద్దని పోస్టర్లు పెట్టి దాన్ని వైరల్ చేశారు. అది కూడా బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఈ రెండు విషయాల్లో ఎక్కడ హిందువులు దూరం అయిపోతారో అనేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేమో ఈ విగ్రహానికి చెప్పులు దండ వేయడము, అదేవిధంగా పాస్టర్ మరణము, ఈ వీటి మీద పోరాడుతూ ఉంటే ఇదంతా చూసి ఎక్కడ హిందువులు వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోతారో, 2014లో తీసుకున్నా 2024లో తీసుకున్నా హిందువులు తమ పార్టీకి ఎక్కడ దూరం అవుతారో అనేటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ట్విట్టర్ వేదికగా హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పుట్టిన జగన్మోహనానంద స్వామిలాగా అవతారం ఎత్తి ఇంత పొడుగు ట్వీట్ వేసినాడు. అదేందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం ఏమిటంటే కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గంలో కాశీనాయన క్షేత్రంలో అక్రమ కట్టడాలు ఉన్నాయని, ఆ అన్నదాన సత్రాలు ఏదైతే ఉందో దాన్ని అటవీ అధికారులు కూల్చివేయడం జరిగింది. దాని గురించి స్పందిస్తున్నారు. చూడండి, దొంగలు పడినటువంటి 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఈ విషయం జరిగి చాలా రోజులైంది. ఇటు చూడండి, ఇది నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ఆ రోజు స్పందించింది. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరము. నిజంగా బాధాకరంగా ఉంది. దానికి నేనేం చేస్తానంటే, అటవీ నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. సో అది నిబంధనలను అతిక్రమించి ఉన్నప్పటికీ హిందువుల యొక్క మనోభావాలను, భక్తుల యొక్క మనోభావాలను గౌరవించి అలాగే కొనసాగి ఉంచి ఉంటే బాగుండేది. ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఆయన ఇక్కడ స్పష్టం చేశారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. ఎంత గౌరవంగా చెప్పాడు చూడు, నీకంటే వయసులో చిన్నోడే కదా, ఎంత గౌరవంగా వచ్చి తప్పు జరిగిపోయింది, భక్తుల యొక్క మనోభావాలను గౌరవించి ఉండాల్సింది, ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెబుతున్నానని ఒక గౌరవ మంత్రిగా వచ్చి ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై
చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలవడం జరిగింది. ఇప్పుడు నేను ఒక సామెత చెప్పినట్లు దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు జగన్మోహన్ రెడ్డి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటున్నాడో చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశీనాయన క్షేత్రం, ఈయనేదో పెద్ద హిందూ మతాన్ని ఉద్ధరించడానికే పుట్టినటువంటి ఒక జగన్మోహనానంద సరస్వతి జగన్మోహనానంద స్వామి లాగా మీరు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. కిందున్న కామెంట్లను మాత్రమే మీకు చూపించి ప్రూఫ్లతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ సోదంతా కలెక్టర్ ఆదేశాలు, ఆర్డీవీ పర్యవేక్షణ, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, బీజేపీ ఏం చేస్తా ఉంది, సనాతన ధర్మం అంటారు కదా, హిందుత్వం అంటారు కదా, మరి కాశీనాయని క్షేత్రంలో కూలివేతలకు మీరెందుకు చర్యలు తీసుకొని చాలా రోజులైంది, భవనాలు కూడా నిర్మిస్తా ఉన్నారు. మీరు నిద్రలేసింది చాలా లేటుగా నిద్రలేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ట్వీట్ పెడితే దీని కింద మీకు నేను కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, వాయిస్ ఆఫ్ ఆంధ్ర అంట, కొత్త హిందూ వేషం కట్టావా, అందుకేనా క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ చనిపోతే సంతాపం చెలపలేదు, ఎవరి మెప్పు కోసం ఇదంతా, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా హిందువులు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేదు. హిందువులను నువ్వు ఏ విధంగా ట్రీట్ చేశావు, హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే నువ్వు ఏ విధంగా స్పందించావు, తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు చేసినటువంటి అరాచకాలు ప్రతి ఒక్కటి హిందువులకు గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, ఇంతంత రాయడానికి నువ్వు ఖాళీగా ఉన్నావేమో కానీ చదవడానికి మేము ఖాళీగా లేము. ఇక్కడ చూడండి, నీ పాపాలకు గుర్తు ఈ ఫోటోలు, నువ్వా హిందువుల గురించి మాట్లాడేది? ఇది ఎక్కడ? రాముల వారి తల నరికేసినటువంటి ఫోటోలు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సందర్శించినటువంటిది. ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే ఏమైపోతుంది, బొమ్మే కదా అంట. ఇదే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి కొడాలి నాని అధికార మదమెక్కి, అప్పట్లో ఎవరో ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క చెయ్యి విరగొడితే మదమెక్కి ఆయన అంటాడు బొమ్మే కదా చెయ్యి ఇరిగిపోయింది అని చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతిన్నట్లు మాట్లాడింది మీ పార్టీ మంత్రే కదా. పాస్టర్ ప్రవీణ్ చనిపోతే నీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదంటే అందులో నీ హస్తం ఏమైనా ఉందంట. ఇది పోలీసుల పరిధిలో ఉంది, దీని గురించి మన డిస్కషన్ వద్దు. ఇక్కడ చూడండి, హిందువుల ఓట్ల కోసం కొత్తగా హిందూ అవతారం ఎత్తావా జగన్మోహన్ రెడ్డి? గుడిసెట్లు వేసిన నువ్వు, గుడిసెట్లు వేసి గుడిసేటి పనులు చేసినటువంటి నువ్వు ఈ రోజు వచ్చి హిందువుల గురించి మాట్లాడతావా అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు. ఇక్కడ చూడండి, రాముల వారి విగ్రహం నరికేసింది ఆయన, ఒక్కటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ కూడా లేదు. మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. మొదటగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన గత 5 సంవత్సరాల నిర్వాహకులు మామూలు విషయం కాదు, చాలా దారుణాలు. ఎవరు దేవుడి దగ్గర నుంచి తప్పుకోరు, ప్రతి ఒక్కరికి కర్మ అనుభవించాల్సిందే. చూడండి, రాములు గుడి కూల్చేసింది, అబద్ధాల బాబాయిని లేపేసి అబద్ధాలాడింది ఎవరు? ఇంకా బాబాయ్ గురించి దొంగ బాబా అంట. ఇక్కడ చూడండి, చదువుకో అన్న మన ప్రభుత్వమే నోటీస్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, కాశీనాయన క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ అన్నదాన సత్రాలను కూల్చాలనేసి నోటీసులు ఇచ్చిందే నువ్వే దొంగ అన్నట్లుందని ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఉన్న పొలంగా ఖాళీ చేయాలంటూ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రానికి అటవీ శాఖ నోటీసులు. ఎప్పుడు? ఫిబ్రవరి 21, 2024. ఫిబ్రవరి 21, 2024లో ఎవరు అధికారంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోయారా? తమరే. అవధాత కాశీనాయని జ్యోతి క్షేత్రం అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్త జనానికి తెలియని చోటేమీ కాదు. రోజులో ఏ సమయంలో అవధాత కాశీనాయన క్షేత్రానికి వెళ్ళినా అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. అలాంటి అన్నదాన క్షేత్రానికి అసలు ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చిందే మన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలియకుండా ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద ట్వీట్ వేసావు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించే నీ తీరు సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమంలో ఒక్కడివే తిరుమల వెళ్ళడము, ప్రభుత్వ ఖజానా వాడి నీ ఇంట్లో తిరుమల సెట్ వేసుకుని ప్రఖ్యాత తిరుమల కీర్తిని అపహాస్యం చేసి డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి శ్రీవారిని దర్శించుకునే నువ్వు ఈ రోజు వచ్చి హిందువుల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. 100 మెసేజ్లు ఉంది, ఒకే ఒక పాజిటివ్ మెసేజ్ కూడా లేదు, మొత్తం బూతులు తిడుతున్నారు. కాబట్టి మీరు హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి, హిందువుల దేవాలయాల గురించి, హిందువుల యొక్క సాంప్రదాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గత 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి హిందువులకు చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. 2 దశాబ్దాలైనా మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. కొత్తగా బాబా అవతారం ఎత్తడం వల్ల మీకేమైనా తృప్తిగా ఉందేమో కానీ మిమ్మల్ని నమ్మడానికైతే జనాలు రెడీగా లేరు. సో ఖాళీగా ఉంటే అంత పెద్ద ట్వీట్ వేసినారు కదా, కింద కామెంట్లు కూడా చదువుకోండి. సో హిందూ భక్తులు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.